నేను చాలా సందర్భాల్లో చెప్పాను, మరి డిబేటర్లో కూడా చెప్పాను. ఎందుకంటే ఈ ఎవరైతే పేద బడుగు బలహీన వర్గాలు ఉన్నారో మరి వారు, ఎందుకంటే అటుపక్క చేసినా ఇటుపక్క చేసినా కానీ ఎవరి పక్క చేసినా కానీ బలేది చిట్ట చివరికి పేదవారే. ఎక్కడ కూడా ఏ నాయకుడు కూడా ఈరోజు ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎక్కడ కూడా సీన్లో ఉండరు. ఒళ్ళు చచ్చేది వాడు, చంపేది వాడు, తలకాయలు పగలగొట్టుకునేది వాడు, కాళ్ళు చేతులు ఎరగొట్టుకునేది పేదోళ్ళు. అది ఆ పార్టీ ఈ పార్టీ కాదు. పేదలంతా గమనించేసేసి అయిపోయిన తర్వాత ప్రశాంత వాతావరణంలో రాష్ట్రాన్ని నడపాలి. ఏదో ప్రజలు మీకు పెత్తనం ఇచ్చారు, పెత్తనం ఇచ్చింది దొమ్మీలు చేయడానికి, కొట్టడానికి, తిట్టడానికి కాదు, ఆస్తులు నాశనం చేయడానికి కాదు. అందరూ కూడా సమయం పాటించేసేసి మరి అభివృద్ధి వైపు చూడాలి తప్ప ఈ విధంగా కక్షపూరితమైన ద్వారంతో చేస్తే ఎవరు చేసినా కానీ మూల్యం మాత్రం నాయకులు చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఉంది. అది ఇంకా ప్రస్తుతం పెద్దల పరిధిలో ఉంది. మేమైతే మా పరిధిలో ఉన్న ఇప్పుడు నేను ఏదో గుంటూరు జిల్లాలో ఉన్నాను ఎమ్మెల్సీగా. గుంటూరు జిల్లాలో నా పరిధిలో నేను మరి తప్పనిసరిగా క్యాడర్కి ఒక ధైర్యాన్ని ఇవ్వాలి కదా. మేము ఉన్నాము మీ వెనకాల. మరి ఇలాంటి ఏంది కొట్టడం వాళ్ళే కేసులు పెట్టడం కూడా ఇది మరీ దుర్మార్గం. దెబ్బలు తిన్నోడు పోలీస్ స్టేషన్కి పోతే మరి ఎఫ్ఐఆర్ తీసుకోకపోవడం దుర్మార్గం. మరి ఇది గిన్న కొనసాగితే మరి ఇది ప్రజాస్వామ్యంలో ఇది కరెక్ట్ కాదు. మేము ఎన్నోసార్లు ఇప్పటికే డిబేట్లో కూడా చెప్పాను, మళ్ళీ కూడా చెప్తున్నాను. అటు ఆ క్యాడర్ ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండండి, మేము ఉన్నాము అని తెలియపరుస్తున్నాం.